మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో రెండవ చిన్న పుస్తకమైన హగ్గయి గ్రంథం నుంచి కొంత ధ్యానం మనం చేద్దాం. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము కొన్ని వచనాలు చదువుతాను. ప్రవక్తల గ్రంథాలు ఎప్పుడైనా చెప్పేటప్పుడు నేను తప్పనిసరిగా పేజ్ నెంబర్ చెప్తాను. ఎందుకు చెప్పండి? పేజ్ నెంబరు వెంటనే మనం తీలేం కాబట్టి 775 పేజ్ హగ్గయి గ్రంథం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్తకు హగ్గయి కుమారుడైన జెరుబ్బాబెలుకు హగ్గయి ద్వారా యోధా దేశం మీద అధికారి అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకు ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. సైన్యులకు అధిపతి యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. కాగా సైన్యాధిపతి సెలవచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. పర్వతాలు ఎక్కండి, మ్రానును తీసుకురండి. 15వ వచనం, వారు దేవుని మందిరమును పనిచేయ మొదలుపెట్టిరి. 2వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుదామండి. 2వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 776. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఆశీర్వదించాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఇంతవరకు దైవజనం నిలుపుకొని వాక్యం సందేశం అందించారు. మరొక సందేశం వింటామంటే కొంచెం కష్టమే ఇప్పుడు ఈ టైంలో కదండి. అయినా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో 2 గొప్ప ఘట్టాలు జరిగినాయి. ఒక వ్యక్తి బబులోను అనే ప్రాంతం నుంచి కానాను అనే ప్రదేశానికి ప్రయాణం చేశాడు. ఆ వ్యక్తి పేరు అబ్రహాం. ఎక్కడి నుంచి బయలుదేరాడండి? బబులోను దేశం నుంచి ఏ దేశానికి? కానాను దేశానికి. అది ఆది కాండంలో మనం చూస్తాం. పాత నిబంధన ముగింపులో అతని సంతానమే, అబ్రహాము సంతానమే అదే పని చేశారు. ఏ పని చేశారు? మరలా వారు అక్కడి నుంచే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? బబులోను దేశం నుంచి కానాను దేశానికి. బైబిల్ ఎంత స్పష్టంగా, కన్ఫ్యూజన్ లేకుండా, గందరగోళం లేకుండా 2 ప్లేసులు గుర్తుపెట్టుకోండి. ఒకటి బబులోను, 2వ ప్లేస్ ఏంటి? కానాన్. మొట్టమొదటిగా ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరు? అబ్రహాం. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. అబ్రహాము సంతానమే వారి యొక్క కార్యాలను బట్టి దేవుడు మరలా వారిని ఆ దేశానికే పంపించాడు. ఏ దేశానికంటే అబ్రహాం గారి యొక్క దేశం ఏంటి? బబులోను దేశం. అక్కడికే పంపించాడు. 70 సంవత్సరాలు వారిని చెరలో ఉంచాడు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా వారు తిరిగి వచ్చారు. ఇలాంటి పుస్తకాలు మనకి 3 కనపడతాయి. హగ్గయి, జకర్యా, మలాకి. చెప్పండి ఎవరెవరండి? హగ్గయి, జకర్యా, మలాకి. అలానే
ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఎప్పుడైనా సరే ఈ 6 పుస్తకాలు కలిసి చదువుకోవాలి. 3 చరిత్ర గ్రంథాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. 3 ప్రవక్తల గ్రంథాలు ఏంటంటే అవి హగ్గయి, జకర్యా, మలాకి. సరే, ఇవన్నీ అర్థమవటం కష్టమే. అయిన అంశం ఏంటి? దేవుడు తన ప్రజలు తప్పు చేసినప్పుడు, ఉదయకాలం చూసాం న్యాయాధిపతుల గ్రంథంలో, మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలు అన్ని దేవతల వైపు తిరుగుతున్నారు. మోషే ముందుగానే, యెహోషువ ముందుగానే చెప్పాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి అంటే ఆనాటి ప్రజలందరూ ప్రమాణం చేశారు. లేదు లేదు యెహోషువ, మేము కూడా యెహోవాని సేవిస్తామని ప్రమాణం చేశారు. కానీ యెహోషువ చనిపోయిన తర్వాత వారు అన్ని దేవతల వైపు తిరిగారు, దేవుణ్ణి విసర్జించారు, ఆయన కార్యాలు మర్చిపోయారు. కాబట్టి దేవుడు వారిని శిక్షించడానికి శత్రువును తీసుకొచ్చి ఆ దేశంలోకి తీసుకొచ్చాడు. ఆ దేశంలో వారిని శిక్షించాడు. అట్లా 7 సార్లు జరిగింది. వారిలో మార్పు రాలేదు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఇంకా వారి పరిస్థితి అలానే ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఒక శత్రువుని పంపించి దేశం నుంచి మొత్తంగా తీసుకెళ్ళిపోయాడండి. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సారేమో శత్రువుని దేశంలోకి పంపించి శిక్షించాడు, మారతారేమోనని. మారలేదు. ఇప్పుడు రెండోసారి ఏం చేస్తున్నాడు? శత్రువుని పంపించి శిక్షించడం కాదు, వాళ్ళ మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. దాదాపుగా 1000 కిలోమీటర్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు తిరిగి వచ్చారు వాళ్ళ దేశానికి. ఆ వ్యక్తి పేరు జెరుబ్బాబేలు గారు. ఆయన నాయకత్వంలో 50,000 మంది తిరిగి వచ్చారండి. ఎంతమంది తిరిగి వచ్చారమ్మా? 50,000 మంది. చాలా సంతోషంగా వచ్చారు, ఉత్సాహంగా వచ్చారు, కాలినడకన వచ్చారు, గుర్రాల మీద వచ్చారు, గాడిదల మీద వచ్చారు. 4 నెలలు ప్రయాణం చేశారు, నదులు దాటారు, కొండలు ఎక్కారు. ఆ యొక్క బబులోను రాజు తీసుకెళ్ళిన ఆ యొక్క దేవాలయం యొక్క వస్తువులు అవన్నీ మోసుకొని వచ్చారు. ఎంతో సంతోషంతో వచ్చారు. రావటమే యెరూషలేం పట్టణానికి వెళ్ళారు. యెరూషలేం పట్టణం వెళ్ళి ఎవరిల్లు ఎక్కడుండయో చూసుకోవట్లేదండి. ఫస్ట్ డైరెక్ట్గా మందిరం దగ్గరికి వెళ్ళారు. 70 సంవత్సరాల క్రితం కాలిపోయింది మందిరం. చాలా ఏడ్చుకున్నారు, దుఃఖపడ్డారు. అయ్యో, సొలొమోను కట్టిన మందిరం పాడైపోయింది, మనం చేసిన పాపాలను బట్టి ఈ పట్టణం పాడైపోయింది, ఈ మందిరం పాడైపోయిందని అందరూ చీపుర్లు తీసుకొని శుభ్రం చేసుకున్నారు. ఆ యొక్క చెత్త అంతా తీసేశారు కదా. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? 70 సంవత్సరాల క్రితం. అందరూ ఏడుస్తుంటే ఒక్కసారిగా ఒక చిన్న బలిపీఠం కట్టి దేవుణ్ణి మరలా ఆరాధించడం ప్రారంభించారు. ప్రజలందరికీ సంతోషం వచ్చింది. ఒక ఆయన అన్నాడు, మరలా మనం మందిరం కట్టుకుందాం. అంత మందిరం కట్టుకోలేం, కానీ ఒక చిన్న మందిరం కట్టుకుందామని అందరూ ఏకీభవించి పునాది తవ్వుకున్నారు. ఏం కట్టుకోవటానికి? మందిరం కట్టుకోవటానికి. పునాది తవ్వారు, కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకున్నారు, ఎవరెవరు ఏం పని చేయాలో మొత్తం అంతా రెడీ చేసుకున్నారు. ఒక 5-6 నెలలు గడిచిపోయింది. ఎప్పుడైతే మందిరం ప్రారంభిస్తున్నారని చుట్టుపక్కల వారికి తెలిసిందో, సాతాను ఊరుకుంటాడా? సాతాను ఏం చేశాడు? ఒకడు వెళ్ళి ఏం చెప్పాడంటే, సార్ మీరు మందిరం కట్టుకుంటున్నారు, మంచిదే, మందిరం కట్టుకోండి, మీకు ఎవ్వరికి ఇల్లు లేవు కదా, సొంత ఇల్లు లేవు కదా, ఫస్ట్ ఇల్లు కట్టుకోండి, తర్వాత ఏం కట్టుకోండి? మందిరం కట్టుకోండి. అబ్బా, ఐడియా ఎంత బాగుందండి. వీళ్ళ మనసంతా దేని మీద ఉందండి? ఏం కట్టుకోవాలి? మందిరం, 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 మందిరం. ఈ యొక్క అన్ని జనులు ఇచ్చిన సలహాన్ని బట్టి ఒక్కసారిగా అందరి ఆలోచనలు మారిపోయినాయి. మందిరం పునాదులు వదిలిపెట్టేశారు. 15 సంవత్సరాలు మందిరం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్ని సంవత్సరాలమ్మా? 15. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. పునాదులు ఎట్లానున్నాయి? పాడైపోయి ఉన్నాయి. ఈ 15 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు?
మంచిగా ఇల్లు కట్టుకున్నారు, సరం వేసిన ఇల్లు కట్టుకున్నారు, పంటలు వేసుకుంటున్నారు, దేవుణ్ణి మర్చిపోయారు. కాబట్టి ఏం జరిగింది చూద్దాం. చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేస్తాను, ధాన్యం విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలం విషయంలోను, భూమికి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనుల విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏం చేశాడు చెప్పండి? కరువు పంపించాడు. ఎంత తిన్నా ఆకలి తీరట్లేదు, ఎన్ని బట్టలు కప్పుకున్నా చలి ఆగట్లేదు, ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరట్లేదు. ఎంత కష్టపడి డబ్బులు తీసుకొచ్చారు, ఆ కష్టార్థం తీసుకొచ్చి ఒక సంచిలో వేస్తే ఆ సంచికి ఏముండయంట? చిల్లులు ఉండయంట. ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయండి? వెళ్ళిపోతున్నాయి. క్షామం. దేవుని ప్రజల మధ్య క్షామం, దేవుని ప్రజల మధ్య శాపం ఉంది. ఇలాంటి సమయంలో హగ్గయి గారు అనే ఒక ప్రవక్త వచ్చాడు. 4 సందేశాలు చెప్పాడు, 4 మెసేజ్లు చెప్పాడు. అంతే. హగ్గయి గారు చెప్పిన మెసేజ్లను బట్టి ప్రజలందరూ మరలా తప్పు తెలుసుకుని మందిరాన్ని నిర్మించుకున్నారు, మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఒక మాట, 2వ అధ్యాయం 19వ వచనంలో మాట ఏంటి? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. చాలా ఇల్లు దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకుంటారు, వాళ్ళ బెడ్రూమ్లో కానీ ఇంట్లో కానీ ఈ ఒక్క వాక్యం పెట్టుకుంటారు. ఏ వాక్యం అండి? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశిస్తాను. రోజు అది చూసుకుంటారు, మురిసిపోతూ ఉంటారు. అవునా కాదు? జనరల్ జరిగేది అదే. ఆశీర్వదించబడటానికి 7 సూత్రాలు. హగ్గయి యొక్క సందేశం. ఈ మధ్యాహ్నం ఈ సందేశం సారాంశం పలుకూరు స్థానిక సంఘస్థులు కావచ్చు, ప్రభువును ప్రేమించి వచ్చిన వారు కావచ్చు, మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడటకు, మన ఆత్మీయ జీవితంలో సంఘం ఆశ్రయించబట్టకు, కుటుంబం ఆశ్రయించబట్టకు, వ్యక్తిగతంగా ఆశ్రయించబడటానికి 7 సూత్రాలు మనం హగ్గయి ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క సందేశం చెప్పి 2500 సంవత్సరాలు అవుతుంది. హగ్గయి గారు ఈ యొక్క సందేశాలు చెప్పి, ఈ మెసేజ్లు చెప్పి ఎంతకాలం అవుతుందండి? 2500. అయినా దేవుని సూత్రాలు మారవు, దేవుని ప్రమాణాలు మారవు, దేవుని వాక్యాలు మారవు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆశ ఉండాలి కదా. ఏంటి ఆశ అంటే, నేను కూడా ఏం కావాలి చెప్పండి? ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. హగ్గయి అంటే అర్థము విందు, పండగ, ఉత్సవము. హగ్గయి అంటే అర్థం ఏంటండి? విందు, పండగ, ఉత్సవం. ఆనాటి ప్రజలు దేంట్లో ఉన్నారు? క్షామంలో ఉన్నారు. ఆనాటి ప్రజలు దేనిలో ఉన్నారు? ఎంత తిన్నా ఆకలి తీరట్లేదు, ఎన్ని తాగినా దాహం తీరట్లేదు, ఎన్ని బట్టలు కప్పుకున్నా చెప్పండి చలి ఆగట్లేదు. ఆ టైంలో క్షామంలో నుంచి క్షేమంలోకి వెళ్ళాలంటే, శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే హగ్గయి గారు ఇచ్చిన సందేశం ఈ మధ్యాహ్నం మనకెంతో వాస్తవం. మళ్ళీ చెప్తున్నాను, హగ్గయి అంటే అర్థం ఏంటండి? హగ్గయి అంటే అర్థం ఏంటి? సంతోషం. బైబిల్లో ప్రతి పుస్తకం కనీసం ఒక్కసారన్నా చదవాలి, ఒక్కసారన్నా వినాలి చదువురాని వాళ్ళు. హగ్గయి గ్రంథం ఎంతమంది చదివారు అంటే కొంతమంది చదవలేదండి అనొచ్చు కదా. కనీసం ఒక్కసారి చదవాలి. ఎందుకంటే రేపు పరలోకం వెళ్ళిన తర్వాత హగ్గయి గారు అడిగాడు అనుకోండి, నా గ్రంథం చదివారా అంటే అప్పుడు మీ సమాధానం ఏంటి? ఏమో సార్ అంటారా? అందుకని ఏం చేయాలి చెప్పండి? కనీసం చెప్పండి అమ్మా, ఒక్కసారైనా ప్రతి ప్రవక్తల గ్రంథం ఏం చేయాలి?
చదవాలి, వినాలి. చదివిన వాళ్ళు ఏం చెప్తారండి పరలోకంలో? అగ్గయ్య గారు నిజమే సార్, మీరు రాసిన గ్రంథం 2 అధ్యాయాలు ఉంది, నాకు తెలుసు, నేను చదివానని చెప్తాం. అవునా కాదండి? చూద్దాం మరి మొట్టమొదటి సూత్రం ఏంటి. చరిత్రలో ఎప్పుడైనా సరే గొప్ప గొప్ప ఉజ్జీవాలు, ప్రజల్లో మార్పు వాక్యము ద్వారా కలిగింది. అందుకే చెప్పాను, ఎన్ని సందేశాలు ఇచ్చాడండి అగ్గయ్య గారు? ఎన్ని మెసేజ్లు అండి? 4 మెసేజ్. చక్కగా మీరు అక్కడ నోట్ చేసుకోవచ్చు. పలానా తారీఖున పలానా రోజున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది, పలానా రోజు పలానా. అందుకే వాక్య ధ్యాన కూడికలు ఎంతో ముఖ్యమైనవి. ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం, 100 hours ప్రేయర్స్ అని పెడుతున్నారు, 24 hours ప్రేయర్స్ అని పెడుతున్నారు. అవునా కదా? నాన్ స్టాప్ ప్రేయర్స్ అని పెడుతున్నారు. అవి ఒక పెద్ద వేడుకలాగా చేస్తున్నారు. ప్రార్థన గొప్పదే, ప్రార్థన మంచిదే, కానీ వాక్యము ద్వారా ఉద్యోగం కలుగుతుంది. చరిత్ర అదే, చరిత్ర నిరూపించేది అదే. హగ్గై యొక్క వాక్య సందేశాల ద్వారా ప్రజల్లో ఉద్యోగం కలిగింది. ఈరోజు దినకూడికి కూడా అదే స్నేహితులరా. చూద్దాం మరి మొట్టమొదటిది ఏంటి చూద్దాం కదా. పునాదులు తవ్వి ఎన్ని రోజులు వదిలిపెట్టేశారండి? 1 సంవత్సరం కాదు. ఎన్ని సంవత్సరాలమ్మా? 15 కదా. ఎంత ఆశ్చర్యంగా ఉందండి. మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలని పునాది తీసుకుంటే కొన్ని రోజులు కట్టకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారండి? ఎగతాళి చేస్తారా, చేయరా? ఇది సొంత పని, సొంత ఇల్లు, సొంత ఇల్లుకి అంత బాధపడతాం కదా. ఇది సొంత ఇల్లు కాదు. ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. అయినా ప్రజల్లో మార్పు వచ్చింది కదా. ఎంత ఉత్సాహంగా వచ్చారు, ఎంత సంతోషంగా వచ్చారు. బబులోను నుంచి ఆనందంతో కేకలేసుకుంటూ వచ్చారు. మా దేశం వెళ్ళిపోదాం, మా పట్టణం వెళ్తాం, మరలా మందిరం కట్టుకుంటాం, మళ్ళా దేవుణ్ణి ఆరాధిస్తామని ఎంతో సంతోషంగా వస్తే సాతాను వారిని ఎంతో నిరాశపరిచాడు. ఒకవేళ నువ్వు కూడా నిరాశ నిస్పృహలో ఉన్నావా? ఏదో ఒక అలజడుల మధ్య ఉన్నావా? ఈ మధ్యాహ్న సమయం ఆయన ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే ప్రాధాన్యత దేవునికి ఇవ్వటం. అక్కడ మాటలు మీరు చదవండి. అంత జరుగుతున్నా కూడా అంటండి, సమయం ఇంకా రాలేదు అనుకుంటున్నారంట. ఎంత ఆశ్చర్యం అండి. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయినా ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? ఇంకా ఏముంది? ఇంకా టైం ఉందలే. నేను ఈ మధ్య ఒక తణుగు దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళాను. 3 రోజులు చాలా అద్భుతంగా సభలు జరిగినాయి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మరలా 40 సంవత్సరాల తర్వాత మీటింగ్స్ జరిగినాయండి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 40 సంవత్సరాల తర్వాత మరలా మీటింగ్స్. ఈ 40 years ఇలాంటి సభలు జరగలేదు. అంటే ప్రజల్లో ఏం లేదు చెప్పండి? ప్రజల్లో ఆసక్తి లేదు, ప్రజల్లో దేవుని పట్ల ప్రాధాన్యత లేదు. ఏం జరిగింది? ఈ యొక్క 15 సంవత్సరాలు దేవుని మందిరాన్ని పక్కన పెట్టారు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ సొంత పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టే శాపము, కాబట్టే తెగులు, కాబట్టే కాటుక. ఈ మధ్యాహ్నం అర్థమవుతుందా? నీ జీవితంలో, నా జీవితంలో ప్రాధాన్యత దేవునికి. ఒక మంచి మాట చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట ఎంత శ్రేష్టంగా పలికాడు. మత్తయి సువార్త, మనందరికీ తెలిసిందే మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను. ఎవరైనా చదువుతారా? 6:33. 6:33 మత్తయి సువార్త. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. 31 వచనం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో. అదే కదా సమస్య. ఎంత తిన్నా చెప్పట్లేదు ఎవరు, ఆకలి తీరట్లేదు. ఎంత తాగినా దాహం తీరట్లేదు. ఎన్ని బట్టలు కప్పుకున్నా చలి ఆగట్లేదు. యేసుప్రభువు సేమ్ అవే చెప్పాడు. ఏం చెప్పాడండి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరింతుమో, వీటి గురించి కాదు. దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తామో, దేవుని కార్యాలకు ప్రాధాన్యత ఇస్తామో, దైవిక ప్రాధాన్యత ఇస్తామో, అంటే సమయంలో ఆయనకు ప్రాధాన్యత. 24 hours
ఎర్లీ టైం ఎవరికి? ఎర్లీ టైం అంటే రోజులో మొట్టమొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మన టైంలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనకిచ్చిన సంపదలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనకిచ్చిన సామర్థ్యాల్లో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. నీ జీవితంలో ఈ సూత్రాన్ని పాటిస్తే హగ్గై గారు చెప్పిన మాట ఏంటి? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఇయర్స్ గడిచిపోయిన నీ జీవితంలో ఎలాంటి ఎదుగు లేకుండా ఉన్నావు, ఎలాంటి ఆశీర్వాదం లేకుండా ఉన్నావు, ఇంకా కాటుక తెగులు ఉంది. కానీ ఈ మధ్యాహ్నం దేవుని వైపు తిరగాలి, ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఒక గొప్ప అంకుల్, ఆయన 77 years రైల్వేలో రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన రాజమండ్రిలో ఉంటాడు. ఇప్పటికి కూడా భార్యాభర్తలు ప్రతి నెల ఆయనే బ్యాంక్కి వెళ్ళి ఆ యొక్క జీతం తెచ్చుకుంటాడు. ఆ జీతం తెచ్చుకున్నాక వెంటనే భార్యాభర్తలు ఇద్దరు మోకరిస్తారు. 77 yearsలో, దేవా ఈ నెలంతా నన్ను కాపాడి నాకు ఈ పెన్షన్ ఇచ్చావని కొంత తీసి దేవునికి పెడతాడు. ఇప్పుడు కూడా ఆయన ఆ యొక్క ప్రాక్టీస్ చేస్తానే ఉన్నాడు. ప్రతి నెల ఎక్కడికి వెళ్తాడండి? బ్యాంక్కి వెళ్తాడు, ఆయనే తెచ్చుకుంటాడు. తెచ్చిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు మోకరిస్తారు, కొంత తీసి ఎవరికి ఇస్తారు? దేవునికి పెడతాడు. ప్రాధాన్యత దేవునికి. సమయంలో, సొమ్ములో, సంపదలో ప్రాధాన్యత. హగ్గై గారు అందుకే అంటున్నాడు, ఇది సమయమా అంటున్నారు కదా, ఇది సమయమే. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు, పునాదులను నిర్లక్ష్యం చేశారు, సరం వేసిన ఇళ్లలో ఉన్నారు. అందుకే మీకు గతి పట్టింది. ప్రజలు ఆసక్తిగా వింటున్నారు, ఆ మాటలు గమనిస్తున్నారు. సో మొట్టమొదటి ఏంటి సూత్రం చెప్పండి? ప్రాధాన్యత ఎవరికండి? దేవునికి. ఫిలిప్పీ పత్రికలో మంచి మాట ఉంటుంది, ప్రతివాడు తమ సొంత కార్యములే చూసుకుంటున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. పాత నిబంధనలో యెహోవా కార్యాలు సరే, ఇప్పుడు ఎవరి కార్యాలు? ప్రభు అయిన యేసుక్రీస్తు కార్యాలు. నీ జీవితంలో ఆయన కొరకు ప్రాధాన్యత ఇస్తే నీ తెగులు పోయిద్ది, నీకు ఆశీర్వాదం. రెండవ సత్యం ఏంటి చూద్దాం. చూడండి, హగ్గై గ్రంథం, హగ్గై గారు చెప్పిన రెండవ మాట, మొదటి అధ్యాయం. ఎప్పుడైతే ఈ యొక్క సందేశాన్ని ఆరంభించాడో ప్రజలు శ్రద్ధగా వింటున్నారు. ఆ మాట చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయము 12-13 వచనాల్లో, 12వ వచనంలో, వారు భయభక్తులు పూనిరి. రెండవది, భయభక్తులు పూనుకున్నారు. అంటే అప్పటి వరకు ఏం లేవు. పూనుకోవటం అంటే ఏంటి? మరలా తిరిగి పూనుకోవటం. చెప్పండి, పూనుకోవటం అంటే ఏంటి? నా మాట అర్థమవుతుందమ్మా? పూనుకోవటం అంటే పూనకాలు కాదు, మరలా. ఈ 15 సంవత్సరాలు భయభక్తులు లేవు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. రెండు మాటల కలయికండి అది, భయము ప్లస్ భక్తి. క్రొత్త నిబంధనలో భయభక్తులు అనే మాట చాలా తక్కువ ఉంది. క్రొత్త నిబంధనలో ఒకే మాట వాడబడింది, గాడ్లీనెస్, భక్తి భక్తి భక్తి. కానీ ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన అంతా ఎక్కువగా ఈ మాట ఉపయోగించబడింది, భయము ప్లస్ ఏంటి? భక్తి. కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటుంది కానీ ఏముండదు? భక్తి ఉండదు. కొంతమందికి ఏముంటుందండి? భక్తి ఉంటుంది కానీ ఏముండదు బ్రదర్? భయం ఉండదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? భయభక్తులు. సామెతల గ్రంథంలో 14 ఆశీర్వాదాలు ఉన్నాయి. భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఆయన ఇచ్చే వాగ్దానాలు ఏంటి? 14. కీర్తన గ్రంథంలో అనేక అంశాలు చెప్పబడ్డాయి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏం చేస్తాడు? ఎలాగూ ఆస్వాదించబడను. ఎప్పుడైతే హగ్గై ఈ మాటలు విన్నాడో వారి హృదయాలు బద్దలైనవి, భయభక్తులు పూనుకున్నారు. మా నాన్నగారు ఎక్కడన్నా మీటింగ్స్కి వెళ్ళి వస్తుంటే బస్సు దిగి వచ్చేవాడు. ఎర్లీ మార్నింగ్ 7, 8 నైట్ ఆ టైంలో ఎవరన్నా సిగరెట్ తాగుతూ
అమ్మో దైవజనుడు వస్తున్నాడని చెప్పి కొంతమంది వెనక్కి పెట్టుకుంటారు, కొంతమంది పక్కన పడేస్తారు. ఏముంది చెప్పండి? భయం ఉంది. అక్కడ మేము కూడా మంచిగా మందిరం కట్టాము ఊర్లో. ఎవరన్నా హిందూ సోదరులు ఆ మందిరం గురించి వెళ్తుంటే సైకిల్ దిగి ఇట్టిట్ అనుకుంటారు. ఏముంది? భయం ఉందా? భక్తి ఉందా? భక్తి కాదు, అమ్మో దేవుడు అని భయం. కానీ ఎన్నడూ దేవాలయంలోకి రారు, ఎన్నడూ ప్రార్థనకు రారు, ఎన్నడూ వాక్యం వినటానికి రారు. కానీ ఏముంది చెప్పండి? ఏముంది? భయం ఉంది. ఇంకొంతమందికి భక్తి ఉంటుంది, అంటే ప్రతి ప్రార్థనకు వస్తారు, ఆరాధన కూడికి వస్తారు, ప్రార్థన కూడికి వస్తారు, ఫస్ట్ వస్తారు, లాస్ట్ వెళ్తారు కదా, ఊడుస్తారు, పరిచర్య చేస్తారు, కానుకలు ఇస్తారు, భక్తి ఉంది. కానీ బయటికి వెళ్ళినాక తెలిసిద్ది ఏం లేదు. చెప్పడం ఏం లేదు, భయం లేదు. కొంతమందికి ఏమో భక్తి ఉంటుంది, భయం లేదు. కొంతమందికి ఏమో భయం ఉంటుంది కానీ ఏం లేదండి, భక్తి లేదు. కానీ ఏం జరిగింది? హగ్గయ్య గారి సందేశం విన్నారు, స్త్రీలు పురుషులు భయభక్తులు పూనిరి. ఈ మధ్యాహ్నం నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే భయభక్తులు ఆరంభించాలి. మూడవ సూత్రం ఏంటి? రెండవ సూత్రం పూనుకోవాలి. మొట్టమొదటిది ఏంటి బ్రదర్? ప్రాధాన్యత ఎవరికి? దేవునికి. రెండవది పూనుకోవాలి. ఏం పూనుకోవాలమ్మా? భయభక్తులు. మూడవది చూద్దాం, చూడండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. వారు పనిచేయ మొదలుపెట్టిరి. ఆహా, ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఏం స్టార్ట్ అయింది? ఎవరు చెప్పట్లేదు, నిద్రపోతున్నారా ఏంటో అర్థం కావట్లేదు. పనిచేయ మొదలు. ఏం పని చేస్తున్నారు? అది నీ జీవితంలో దేవుని పని చేయకుండా ఆశీర్వాదం లేదు. దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి. పని చేయ మొదలుపెట్టిరి. వారు తప్పు తెలుసుకున్నారు, వారిలో ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నారు. స్త్రీలు పురుషులు ఇంటికి వెళ్ళారు. చూడండి ఒకసారి 1వ అధ్యాయంలో 8వ వచనం. పర్వతాలు ఎక్కండి, మ్రాను తీసుకురండి, మందిరం కట్టించండి. ఇంటికి వెళ్ళారు, కొడవళ్ళు తెచ్చారు, గొడ్డళ్ళు తెచ్చారు, సానబెట్టారు, తుప్పు పట్టిపోయినాయి అన్ని సారగ తీశారు, చక్కగా సానబెట్టారు. ఒక్కొక్కరు పర్వతాలకు వెళ్ళారు, మ్రానులు తీసుకొచ్చారు, పని చేయటం మొదలుపెట్టారు. అంతే, వాళ్ళ ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఒక భక్తుడు అన్న, డిఎల్ మూడి అనుకుంటా, నాకు తెలీదు, తుప్పు పట్టడం కంటే అరిగిపోవటం మేలు. 15 సంవత్సరాలు గొడ్డలు ఏమైపోయినాయి? గొడ్డళ్ళు మొండి కత్తులు ఉండే కదా, ఏమైపోయినాయి? 15 సంవత్సరాలు తుప్పు పట్టిపోయినాయి. ఇప్పుడు ఏం చేశారండి? వాటిని పర్వతాలు ఎక్కారు. పని చేయటం మొదలు పెట్టాలి. ఊడ్చే పనా, కడిగే పనా, తుడిచే పనా, ఎవరినైనా బైక్ మీద తీసుకెళ్ళి డ్రాప్ చేసే పనా? ఈ మధ్యాహ్నం నా సందేశం ఇదే. దేవుని కొరకు పని చేయకుండా ఆశీర్వాదం లేదు. 10 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆమె హోమియో డాక్టర్, చాలా మంచి భక్తి కలిగిన కుటుంబం. బాగా కడుపు నొప్పి వచ్చింది. మామూలు కడుపు నొప్పి వచ్చింది అనుకుంది, కానీ ఆ కడుపు నొప్పి చాలా తీవ్రంగా ఉంటే డౌట్ వచ్చింది. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ తీశారు. లోపల చాలా ట్యూమర్లు, కణితులు ఉన్నాయండి. లాప్రోస్కోపీ సర్జరీ చేశారు. నాకు ఆ ఫొటోస్ చూపించారు. చాలా, ఒకటి కాదు, చాలా కణితులు ఏర్పడ్డాయి. అవి క్యాన్సర్ కాకుండా రిపోర్ట్లో క్యాన్సర్ కాదని వచ్చింది. 3 రోజులు సర్జరీ అయిపోయింది. 3 రోజులు హాస్పిటల్ నుంచి నర్సు బయటికి తీసుకొస్తుంది. హాస్పిటల్ మెయిన్ గేట్ నుంచి వీల్ చైర్ మీద ఆమెను తీసుకొస్తుంటే నర్సును ఉంది, నర్స్ ఒక్క 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, ఒక్క 5 నిమిషాలు ఆగండి అంది.
ఆకాశం వైపు చూసింది. ఆ యొక్క మెయిన్ గేట్లో బయటికి వెళ్ళేటప్పుడు, ప్రభువా నాకు మరలా జీవితం ఇచ్చావు, నీకు చాలా వందనాలు ప్రభువా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా. దేవునికి ఒక కమిట్మెంట్ ఇచ్చింది. నువ్వు నన్ను ఎట్లా వాడుకుంటావో నాకు తెలియదు, నువ్వు నన్ను ఏ రకంగా వాడుకుంటావో నాకు తెలియదు, ఐ ఆమ్ రెడీ. ఆ ప్రార్థన చేసింది. ఏ ప్రార్థన అండి? దేవా నన్ను ఏం చెయ్యి, వాడుకో. నీ జీవితంలో ఆశ ఉందా? దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉందా? ఏం పని చేయలేకపోతున్నావా దేవుని కొరకు? కనీసం ప్రార్థించలేవా? ఆత్మల కొరకు ప్రార్థించలేవా? దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నావు? నీ పక్కవారికి నీ పొలంలో సువార్త చెప్పలేవా? వారు పని చేయ మొదలుపెట్టిరి. దేవుని పనికి దేవుడు విలువిస్తాడు. దేవుని పొలంలో ఇది చిన్న పని, ఇది పెద్ద పని అని ఎప్పుడూ లేదు. ఉంటుందండి, మనకు ఉంటుంది, ఇది ఎంత చిన్న పని అనుకుంటాం కదండి, లేకపోతే ఇది పెద్ద పని అనుకుంటాం. నో, దేవుని దృష్టిలో పెద్ద పని అని లేదు, ఇంకా చెప్పండి చిన్న పని అని లేదు కదా. యేసుప్రభువే చెప్పాడు ఒక మంచి ఉపమానం. కూలి చేయడానికి వచ్చారు 9 గంటలకి, రండి పని ఉంది. 12 గంటలకు వచ్చారు, ఏమన్నాడు చెప్పండి? పని ఉంది రండి. 3 గంటలకు వచ్చారు, వెళ్ళిపోమన్నాడా? నో 5 గంటలకు వచ్చారు, అయినా ఏమన్నాడు చెప్పండి? పని ఉంది. ప్రతి పని ఆయన గౌరవిస్తాడు. అయితే ఒక సూత్రం ఉందండి, అందరూ కలిసి ఒకే పని చేయకూడదు, ఒక్కరే అన్ని పనులు చేయకూడదు. ఇది బైబిల్ సూత్రం. మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, ఏంటి చెప్పండి? అందరూ కలిసి ఒకే పని చేయకూడదు, ఒక్కడే అన్ని పనులు చేయకూడదు. మరి ఏ పని చేయాలి? దేవుడు ఎవరికి ఏ తలాంత్ ఇస్తే ఆ తలాంతులో ఏం చేయాలండి? పని చేయాలి. దేవునికి పని ఆరంభించు, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. అయితే ఇది మొదలుకొని, చాలా సంవత్సరాల క్రితం మా గ్రామంలో ఒక భయంకరమైన చెడ్డ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అసలు అతను వస్తున్నాడంటేనే భయపడిపోయేవాడు. తిట్టుబోతూ భయంకరంగా మాట్లాడతాడు, తన ఇష్టం వచ్చినట్టుగా ఉంటాడు. అలాంటి వ్యక్తి సువార్త విని రక్షించబడ్డాడు, జీవితం మారిపోయింది. ఒకరోజు మా నాన్నగారి దగ్గరికి వచ్చి అన్నాడు, అన్నయ్య నాకు రిక్షా ఉంది, మరి మన ఊర్లో నువ్వు పర్మిషన్ ఇస్తే, మన ఊర్లో రెడ్డిస్ నుంచి చాలామంది స్త్రీలు నమ్ముకున్నారు, వాళ్ళు ఆరాధనకి లేటుకు వస్తున్నారు, కాబట్టి నేను వాళ్ళని రిక్షా మీద ఎక్కించుకొని తీసుకొచ్చి మరలా రిక్షా మీద వదిలిపెడతానన్నాడు. ఇది 15 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఓకే అయ్యా మంచిది అన్నాడు. ప్రతిరోజు ప్రతి వారం ఆ పని నమ్మకంగా పనిచేశాడు. 5 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. వాళ్ళ కుమారుడు వచ్చాడు, వాళ్ళ కుమారుడు ఆ పని తీసుకున్నాడు, సేమ్ వర్క్. ఏ పని? తండ్రి చేసిన పని. ఏంటి పని? రిక్షా తీసుకెళ్ళటం, రిక్షా మీద తీసుకురావటం, మళ్ళీ చెప్పండి, వాళ్ళ రిక్షా మీద వదిలిపెట్టడం. సంఘమే ఆ రిక్షాను కొంచెం నీట్ చేసింది, మళ్ళీ దాన్ని నీట్గా కొత్త టైర్లు లేపించింది, చక్కగా హ్యాపీగా చేశాడు. అతను డిప్లొమా చదువుకుంటానే ఈ పని చేశాడు. 2 సంవత్సరాల క్రితం రైల్వేలో జాబ్ వచ్చింది. హుబ్లీ రైల్వేస్లో లోకో పైలట్కి వచ్చింది. దేవుని కొరకు ఒక చిన్న పని చేశాడు అంతే. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 3వ సూత్రం ఏంటి? పని చేయ మొదలుపెట్టిరి కదా. మొట్టమొదటిది ఏంటి? మీరు చెప్తేనే ఆపేస్తాను. మొట్టమొదటిది ఏంటండి? ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. 2వది భయభక్తులు పూనుకోవాలి. 3వది ఏంటి? పని చేయ మొదలుపెట్టారు. 2వ అధ్యాయంకి వచ్చాము. 2వ అధ్యాయంలో ఎప్పుడైతే పని స్టార్ట్ అయింది, పని మోపుగా జరుగుతుంది, స్త్రీలు పురుషులు ఉత్సాహంగా ఆ పర్వతాలు ఎక్కుతున్నారు, మ్రానులు తెస్తున్నారు, మందిరం కొంచెం కట్టబడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి,
పని బాగా జరుగుతుంటే శత్రువుకి ఇష్టం ఉంటుందా, మంచిగా ఉంటుందా? ఏదో ఒక రకంగా ఏం చేస్తాడు చెప్పండి? శత్రువు పని ఆపటమేనా కాదా? రెండో అధ్యాయం ఏం జరిగిందంటే, ఆ యొక్క మందిరం కట్టబడుతుంటే ఓల్డ్ పీపుల్, ప్రభుదాస్ గారు, అంకుల్ గారు లాంటి వాళ్ళేమో ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే, ఆ సొలొమోను మందిరాన్ని చూశారు వాళ్ళు చిన్నప్పుడు, ఆ మందిరాన్ని చూసి ఏడుస్తున్నారు. అయ్యో, అంత మంచి మందిరాన్ని పోగొట్టుకున్నాం, అంత మహిమ గారి మందిరాన్ని మనం పోగొట్టుకున్నాము అని ఏడుస్తున్నారు. ఎవరండి? ఓల్డ్ పీపుల్. యవనస్తులు ఏమంటున్నారంటే, సరేలే ఇదైనా మంచిగా కట్టుకుందామని వీళ్ళు ఉత్సాహంగా ఉంటే, ఇంతలో కొంతమంది ఏమన్నారంటే, సరేనండి మందిరం కడతారు కానీ వెండి బంగారం ఎవరిస్తారు? మందిరం లోపల అటన్నిటికీ ఏం కావాలి? కొన్ని వస్తువులు వేటితో కట్టాలండి? వేటితో చేయాలి? కొన్ని వస్తువులు చెప్పండి. వేటితో? వెండితోనూ బంగారంతో. పర్వతాలు ఎక్కమంటే ఎక్కుతాం, చెక్కలు తెమ్మంటే తెస్తాం. వెండి ఎవరిస్తారు? బంగారం ఎవరిస్తారు? నిరాశ, నిస్పృహ. ఏం జరిగింది చూడండి, 2వ అధ్యాయము 8-9 వచనాల్లో. వెండి నాది, బంగారం నాది. ఆహా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ పని నేను చూసుకుంటాను రా బాబు, మీ పని మీరు చేయండి. మీ పని ఏంటి? మీ పని ఏంటి? ఏం తీసుకురావాలి మీరు? చెక్కలు, కర్రలు, రాళ్ళు. మరి నా పని ఏంటి? ఆ మాట చదువుతారు బ్రదర్, 8వ వచనం. వెండి నాది, బంగారం నాది. వెండి నాది, చెప్పండి, వెండి నాది, బంగారం నాది. నా పని నేను చేస్తా, మీ పని మీరు చేయండి. మీరు ఒక స్టెప్ వేయండి, నేను 10 స్టెప్పులు వేస్తా. ప్రాబ్లం మనతోనా ఆయనతోనా? చెప్పరేంటమ్మా? ప్రాబ్లం మనతోనా ఆయనతోనా? ఆయనతో కాదు, మనదే కదా. మీరు ఒక స్టెప్ వేయండి, నేను ఎన్ని వేస్తాను? 2 స్టెప్పులు వేస్తాను. వెండి నాది, బంగారం నాది. ఒక గొప్ప మాట మనం చూడబోతున్నాము. మీరు కట్టే ఈ చిన్న మందిరం సొలొమోను మందిరం కంటే గొప్పదన్నాడు. ఆశ్చర్యం కాదు? చూడండి, 2వ అధ్యాయం వచనం. నేను అన్యజనులందరూ కదిలించగా అన్యజనులు ఇష్ట వస్తువులు తేబడును, ఈ మందిరమును మహిమతో నింపుతాను. ఇదే అధిపతి యెహోవా వాక్ అని చెప్పి, ఈ కడవరి మందిరం యొక్క మహిమ, 9వ వచనం చూస్తున్నారా? మునుపటి మందిరం యొక్క మహిమను మించును. ఎంత ఆశ్చర్యం అండి! ఇది మనకెంత ధైర్యం ఇచ్చిందండి. సొలొమోను మందిరంలో వెండి ఉంది, బంగారం ఉంది, ఎంతో ఆస్తి ఉంది, రత్నాలు ఉన్నాయి, వైడలు ఉన్నాయి. కానీ దానికంటే మీరు కట్టే చిన్న మందిరం చాలా గొప్ప మందిరం. మీరు అనుకోవచ్చు, ఈ పలుకూరులో మాదేం పనిలేండి, మేము చిన్న సహవాసం. నో, అనుకోవటానికి వీల్లేదు. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, మా దగ్గరికి 150,000 మంది వస్తున్నారు అంటున్నాడు. ఎవరైనా? సతీష్ కుమార్. ఎంతమంది వస్తున్నారంట? 150,000 మంది. సర్వీస్ 1, సర్వీస్ 2, సర్వీస్ 3, సర్వీస్ 4 అంతా లైట్లు, మిరుమిక్కులు, మ్యూజిక్ ఎన్నో ఉండే. కానీ వాటికంటే దేవుని యొక్క ప్రమాణాల మీద, దేవుని యొక్క వాక్యం మీద కట్టబడి చిన్న చిన్న సహవాసాలే దేవుడు గౌరవిస్తాడు. 4వ సత్యం ఏంటి అంటే, ప్రభువు మీద ఆనుకోవాలి. చూడండి, ఆ మాటలు ఉంటుంది, భయపడకుడి. 2వ అధ్యాయం 4వ వచనం. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోండి, యెహోషువ ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. 5వ వచనం. నా ఆత్మ మీ మధ్య ఉంది. భయపడకుడి, ప్రభువు మీద ఆనుకోవాలి అంతే. మీటింగ్స్ పెట్టాలి, కష్టమే. ఏం చేయాలి? ఎవరి మీద అనుకుందాం చెప్పండి? ఎవరి మీద అండి? ప్రభువు మీద అనుకుందాం. భయపడకుడి, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీ మధ్యలో ఉంటాను, నా ఆత్మ మీతో కలిసి పనిచేస్తాడు. ప్రభువు మీద ఆనుకోవటం, విశ్వాసంతో ముందుకు వెళ్ళటం, మనం సాగిపోవాల్సిందే. ఏం కాకూడదండి? పని ఆగిపోకూడదు. అట్లయితే ఏమైంది? మన జీవితంలో కాటుక
క్షామము, తెగులు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. మంది చిన్న పని, ఆయనది పెద్ద పని. చాలాసార్లు అన్నగారు కూడా చెప్పారు మనం మా దగ్గరికి వచ్చినప్పుడు, నీళ్లను నింపండి బాణలు నీళ్లతో నింపండి అన్నాడు. అది పెద్ద పనా చిన్న పనా? చిన్న పని కదా. ఏది పెద్ద పని? నీటిని ఏం చేయటం అండి? ఆ డిపార్ట్మెంట్ ఎవరిది? దేవుని పని. ఎవరైనా చేయగలరా? నీటిని ద్రాక్షాసం చేయగలరా? పంక్తులుగా కూర్చోబెట్టండి. 50 మంది కూర్చోబెట్టడం పెద్ద పనా చిన్న పనా? చిన్న పని. పెద్ద పని ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు ఏమవ్వాలి? తీసే కొద్దీ వస్తున్నాయి. రాయిని దొర్లించండి. పెద్ద పనా చిన్న పనా? లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు ప్రభువారు? రాయిని దొర్లించండి. పెద్ద పనా చిన్న పనా చెప్పండి? పెద్ద పని ఏంటి? లాజరు బయటికి రండి. మనం వెళ్ళి పిలవండి సమాధి దగ్గరికి, అవే మనల్ని పిలుస్తాయి. మన పని మనం చేస్తే స్నేహితులారా, ప్రభు మీద ఆనుకోవటం. 5వ సూత్రం చూద్దాం, చూడండి. ఈ యొక్క చిన్న పుస్తకంలో 4 సార్లు ఒక మాట ఉపయోగించాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. బిహేవియర్ చేంజ్ చేసుకోండి, మీ ప్రవర్తన సరి చేసుకోండి. చూడండి, ఆ మాటలు 4-5 టైమ్స్ ఉపయోగించాడు. చదువుతారు ఒకసారి. 1వ అధ్యాయము 5వ వచనంలో మీ ప్రవర్తన గురించి ఆలోచించు. 7వ వచనం మీ ప్రవర్తన ఆలోచించండి. 2వ అధ్యాయం 15వ వచనం మీకు జరిగిన దాన్ని ఆలోచించుకోనండి. 18వ వచనం ఆలోచించుకోనండి, ప్రవర్తన సరి చేసుకోండి. 5వ సూత్రం బ్రదర్స్ కదా. ఎప్పుడైనా సరే స్కూల్లో కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారండి. కాండక్ట్ అంటే స్కూల్లో ఎలా ఉన్నాడు ఒక ప్రిన్సిపాల్ గారు ఇస్తాడు. గుడ్ లేకపోతే సాటిస్ఫాక్టరీ అంటాడు. ఆడెన్ని గొడవలు చేసినా ఏం చేసినా కూడా హెడ్ మాస్టర్ ఏమి ఇస్తాడు చెప్పండి? మంచి బాలుడు అని ఇస్తాడు. ఇవ్వడా? పిల్లలు అప్పుడప్పుడు స్కూల్లో ఫ్యాన్లు ఎరగొడతా ఉంటారు, బెంచీలు బాలు కొడతా ఉంటారు, అయినా ఏమి ఇస్తాడు చెప్పండి? సాటిస్ఫాక్టరీ. మన దేవుడు ఇట్లా ఇస్తాడా? నో. ప్రవర్తన సరి చేసుకోవాలి. ఆశీర్వాదం కావాలంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. రూతు యొక్క ప్రవర్తన ఎంత అద్భుతంగా చెప్పబడిందండి. పొలంలోకి వెళ్ళిన మొదటి రోజు, ఆమె చివరి రోజు ప్రవర్తన చూస్తే బోయజ్ అన్నమాట ఆశ్చర్యకరమైంది. నువ్వు మొదటి రోజు ఉన్న నీ ప్రవర్తన కంటే ఇప్పుడున్న నీ ప్రవర్తన ఏమైంది? చాలా గొప్ప అద్భుతంగా ఉంది. ప్రవర్తన సరి చేసుకుంటే ఆశీర్వాదం. 6వదిగా మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. ఎప్పుడైతే 10వ వచనం, కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క మాటలు వినాలి. ఎందుకంటే నేటి క్రైస్తవ ప్రపంచం ఈ టీవీలు, వీటిని వీడియోస్, వాక్యాలు, రకరకాల వేరే సహవాసం వాళ్ళ వాక్యాలు వినటం వలన కొంత గలిబీలకు గురవుతున్నారు. అలాంటిది ఒకటి ఇక్కడ జరిగిందండి. ఏం జరిగిందంటే, ఎప్పుడైతే పని బాగా జరుగుతుంది, మందిరం ముగింపుకు వచ్చేస్తుంది, ఆ పని చక్కగా జరుగుతుంటే కొంతమంది ఏమన్నారంటే, అబ్బా ఇంకేముంది, మనం దేవుని పని చేస్తున్నాం కాబట్టి మనమందరం పరిశుద్ధులం అయిపోయాం, మనమంతా ఇక పని చేస్తున్నాం కాబట్టి ఏమైపోయాం చెప్పండి? పరిశుద్ధులం అయిపోయామనే ఆలోచనలో ఉంటే హగ్గై గారు వెళ్ళి వారికి ఒకటి చూపించాడు. చాలా జాగ్రత్తగా నా వైపుకి చూడాలి. ఇది యాజకులను పిలిచాడు, ఇలా చెప్తున్నాడు, ఏదైనా పవిత్రమైన వస్తువును, వంటకమైన వస్తువైన యాజకులు అర్పించే కొన్ని వాటిలో పవిత్రమైనవి ఉంటవి, అవి చెంగు కట్టుకుని ఏదైనా ఒక వస్తువును పట్టుకుంటే ఆ వస్తువు పరిశుద్ధమైందైనదా అని అడిగాడు. ఇక్కడ చెంగు కట్టుకున్నాడు. బొల్లు అర్పించేటప్పుడు ఉంటుంది కదండి, మాంసము, కొవ్వు అని ఉంటాయి కదా, యెహోవాకు ప్రతిష్ఠితమైనవి, యెహోవాకు ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. వాటిని చెంగు కట్టుకుని ఏదైనా ఒక వస్తువును పట్టుకుంటే అది పవిత్రమైద్దా అని అడిగితే ప్రజలు ఏమన్నారంటే పవిత్రము కాదు. ఇంకొకటి అడిగాడు,
ఏదైనా అపవిత్రమైంది కట్టుకొని ఏదైనా ఒక వస్తువును పట్టుకుంటే అపవిత్రమైద్దా అని అడిగాడు. ఏం చెప్పుంటారు? అయ్యా చెప్పండి, ఏం చెప్పుంటారు? నేను మళ్ళీ అడుగుతున్నాను. పవిత్రమైనది ఏదైనా చెంగు కట్టుకొని ఏదైనా ఒక వస్తువును పట్టుకుంటే ఆ వస్తువు అయిద్దా? కాదు. టీవీలో చెప్తున్నారు ఈ మధ్య, మేము ప్రార్థన చేస్తాం, వాటర్ బాటిల్ పట్టుకోండి. మేము ప్రార్థన చేస్తే ఎందులోకి ఏమొచ్చుద్ది? శక్తి వచ్చింది. లేకపోతే మీ బ్యాంక్ బుక్ పట్టుకోండి అంటున్నారు. జరుగుతుంది ఇది. మేము ప్రార్థన చేస్తాం, ఏం పట్టుకోండి? బ్యాంక్ బుక్ పట్టుకోండి. ఏమొచ్చిందంటే బ్యాంకులోకి డబ్బు వచ్చింది. మేము ప్రార్థన చేస్తాం, మీ బీరువాను పట్టుకోండి అంటున్నారు. చేస్తున్నారు కూడా, వాళ్ళు చెప్తున్నారు. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? చేస్తున్నారు. హైదరాబాద్లో ఇంకొక ఆయన అయితే నా షూ పట్టుకోమన్నాడు. వెళ్ళి షూ పట్టుకుంటే కింద పడిపోతున్నారు. విషయం ఏంటి? పవిత్రమైన కట్టుకొని ఏదైనా ఒక పని పట్టుకుంటే అది పవిత్రం కానే కాదు. అదే అపవిత్రమైనది కట్టుకుని దేనైనా పట్టుకుంటే అది అపవిత్రమైపోయింది. పవిత్రత ఎప్పుడు ఏం కాదండి, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళదు. 6వ సత్యము, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. పని చేయటం వలన కాదు, పాటలు పాడటం వలన కాదు, వాక్యం చెప్పడం వలన కాదు, సాక్ష్యం చెప్పడం వలన కాదు, పుస్తకాలు రాయటం వలన కాదు, కామెంటరీస్ రాయటం వలన కాదు, సువార్త చెప్పడం వలన కాదు, పరిశుద్ధంగా జీవించడం వల్లనే పరిశుద్ధంగా ఉంటాం. దశలోనిక పత్రికలో కూడా చెప్పారు అన్నగారు. 6వది, ఆశీర్వాదం కావాలంటే ప్రతిష్ఠించుకోండి. మీ హృదయాలు ప్రతిష్ఠించుకోండి, మీ జీవితాలు ప్రతిష్ఠించుకోండి, దేవుని కొరకు సమర్పించుకోండి. అర్థమైనమ్మా? ఎన్ని చెప్పాను? 6 చెప్పాను. దానికేంటి ఫలితం? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఏమైతే కాటుకున్నా, తెగులున్నా, అనావృష్టి ఉన్నా, అతివృష్టి ఉన్నా, శాపమున్నా, దుఃఖమున్నా, కన్నీరున్నా వీటన్నిటిని తీసివేస్తాను, ఆశీర్వాదం ఇస్తాను. 7వ సత్యం ఏంటి? చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. దయచేసి 2వ అధ్యాయం. ఇక్కడ అందరూ పల్లెటూరు నుంచి వచ్చారు కాబట్టి ఒక నిజమైన ప్రశ్న అడుగుతాను, మీరు నిజంగా చెప్పాలండి. ఒక బస్తా ధాన్యము వరి పొలంలో వేసామంటే ఇంటికి ఎన్ని బస్తాలు వచ్చింది? జనరల్గా ఎన్ని వస్తాయండి? 40 వేసారనుకోండి, ఎన్ని వస్తాయి? 40 బస్తాలు ధాన్యం వేస్తే ఎన్ని వస్తాయి? ఎక్కువ వస్తాయి కదా. మనం వేసేదేమో, నాటేదేమో తక్కువ, ఇంటికి వచ్చేదేమో ఎక్కువ. ఇక్కడ ఏమవుతుందో చూడండి, 16 వచనం. ఒకడు 20 కుప్పల కంకులు వేస్తే 10 కుప్పలంత ధాన్యమే వస్తుందంట. 10 బస్తాలు ధాన్యం వేస్తే ఇంటికి ఎంత వస్తుందండి? 5 బస్తాలు వస్తుందంట. తర్వాత 50 కొలల తొట్టి వద్దకు ద్రాక్షారసం తీద్దామని 50 కొలల తొట్టి దగ్గరికి వెళ్తే అతనికి ఎంత వస్తుందండి? 20 కొలలే వస్తున్నాయి కదా. సంవత్సరం నష్టం కలుగుతుంది. ఏం అర్థం కావట్లేదు. ఏంటి నష్టం వస్తుంది? ఏం అర్థం కావట్లేదు. 7వ సత్యం చూడండి. ఆయనను 17 వచ్చును, తెగులుతోనూ, కాటుకుతోనూ, వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటి నేను నాశనం చేసి ఉన్నాను. ఆయనను మీలో ఒకడు తిరిగి నా యొద్దకు రాలేదు. 7వ సత్యము, పశ్చాత్తాపడండి, నా యొద్దకు తిరిగి రండి. రిటర్న్. తిరిగి వస్తే ఆశీర్వాదం ఉంది. అబ్రహాము తిరిగి వచ్చాడు, ఆస్వాదించబడ్డాడు. నయోమి తిరిగి వచ్చింది, ఆస్వాదించబడింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, ఆస్వాదించబడ్డాడు. 7వ సత్యము, పశ్చాత్తాపడండి. నీ జీవితంలో కలిగే నష్టాలు, నీ జీవితంలో కలిగే కష్టాల గురించి ఆలోచన చేసి ఆయన యొద్దకు తిరగండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటి?
ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. హగ్గయి యొక్క సందేశం చాలా షార్ట్గా, చిన్నగా ఉంది, చాలా సామాన్యంగా, సింపుల్గా ఉంది, కానీ స్ట్రైట్గా ఉంది. హృదయాల్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా ప్రజల్లో మార్పు కలిగింది. స్త్రీలు, పురుషులందరూ తమ తప్పు తెలుసుకున్నారు. ఆ మందిరాన్ని నిర్మించుకున్నారు, ప్రతిష్ఠ చేశారు. ఈ విషయాలు ఎజ్రా గ్రంథము 5 అధ్యాయాల్లో ఉంటాయి. దేవుణ్ణి ఆరాధించారు, దేవునిలో మహిమ పొందారు, దేవునిలో మరలా తిరిగి వచ్చారు, ఆ సంతోషంతో నింపబడ్డారు. ఈ మధ్యాహ్నం పలుకూరు అసెంబ్లీకి ఒకే ఒక మాట నేను చదివి ముగిస్తాను. చూడండి, ఈ యొక్క మధ్యాహ్న సమయమందు ఈ స్థానిక సంఘం ద్వారా ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఆయన దేని విషయమై ఆనందిస్తున్నాడు? ఒక మంచి మాట అందరం కలిసి చదువుదాం. చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం తీశారు అందరూ? 1:8. పర్వతంలోకి మ్రాను తీసుకుని వచ్చి మందిరము కట్టించిన యెడల దాని యందు నేనేం చేస్తాను? సంతోషిస్తాను, నన్ను గణపా. ఆయన స్థానిక సంఘము కొరకు, ఆనాడు మందిరం కంటికి కనపడే మందిరం, ఈనాడు స్థానిక సంఘం. నీ జీవితంలో ఎప్పుడైతే స్థానిక సంఘం కొరకు ప్రయాసపడతావో, పని చేస్తావో, ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు, ఆయన గణపరుచుకుంటాడు. నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. 7 చెప్పాను, అందులో 1 మరలా గుర్తు చేస్తాను. పని చేయ మొదలుపెట్టండి. దేవుని కొరకు పని చేయండి, కష్టపడండి. ఈ లోకంలో మనం కష్టపడాలి, పొలం పని చేయాలి, చాకిరి చేయాలి, రాళ్ల పని చేయాలి, నాపురాళ్ళ పని చేయాలి, ఏదో ఒకరికి చేయాలి. కానీ దేవుని కొరకు పని చేయాలి. ప్రభువా నన్ను వాడుకో. నీ జీవితంలో ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకుంటావో, ఆయన ద్వారాలు తెరుస్తాడు, ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన పరిచర్య కొరకు వాడుకుంటాడు, వాడుకుని సామర్థ్యం ఇస్తాడు, ఆత్మలు సంపాదించే భాగ్యం ఇస్తాడు. హగ్గయి అంటే అర్థము విందు, హగ్గయి అంటే అర్థము పండగ, హగ్గయి అంటే అర్థం ఏంటి? ఉత్సవం. క్షామములో నుంచి క్షేమంలోకి వెళ్ళాలంటే, కరువులో నుంచి ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే హగ్గయి గారు ఏం చెప్పాడు? ధ్యానం చేయండి. ఇది మొదలుకొని ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇంకా ఎవరైనా నిజంగా ప్రభు వైపు తిరగలేదా? పశ్చాత్తాపడలేదా? నీ జీవితం గురించి దుఃఖించట్లేదా? ఇది మంచి సమయం. ఆయనను ఒకడు తిరిగి నా యొద్దకు రాలేదు. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా, నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి. దేవుడి తలంపులను దీవించును గాక. వందనాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు